గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ యొక్క కొన్ని విషయాలు మనము వింటుంటేనే, ఆలకిస్తుంటేనే, చూస్తుంటేనే అవి మనకి తెలియకుండా ఉండేటువంటివి, కొత్తగా ఉండడం, వింత ప్రవర్తనలు, ఇలా మనకి చాలామందిలో చూస్తుంటాం. అది మన ఇంట్లో కావచ్చు, పక్కింట్లో కావచ్చు, ఎదురింట్లో కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు. ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం, మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో, మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో, జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఇబ్బంది పడుకుంటూ, తనలో తానే ఇబ్బంది పడుతూ, మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి. పిచ్చివాడీడు, వీడికి మెంటల్ వచ్చింది, బ్రెయిన్ పనిచేయట్లేదు, ఇలాగా కొన్ని రకాల రోగాలు రావటం, నొప్పులు రావటం, ఇలా మనం చూస్తూ ఉంటాం. మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి. దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి, తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఏం కాదులే అనుకుంటారు. కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం, ఏదైనా పూజలు హోమాలు ఉండి చేయించుకోవడం, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అన్నమాట. దీనికి అంతటికీ కారణం, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, దీని అంతటికి కారణం ఏంటంటే కనుక, మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది. ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, చేతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, కాలాజాదు, వశీకరణం, మందు పెట్టడం, ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి. యక్షిణి విద్యలు, బాగల్ముఖి, భానుమతి, ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు. కొన్ని స్పిరిట్ ప్రేయర్స్ ఉంటాయి. ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు. కాలభైరవుని పూజిత వాళ్ళు అంటారు, ఇలాగా ఇంకా భైరవ పూజలు అంటారు. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చుడు ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే, ఇలా చేయడానికి గల కారణాలు చాలా ఉండొచ్చు. ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం, విరక్తి, విసుగు, కోపం, చికాకు, ఆందోళన, వ్యసనం, రంది, ఓర్చుకోలేని తత్వం, ఇలాగా చాలా రకాలు ఉంటాయి. ఆస్తి కోసం, ఒక మనిషి ఇష్టం ఉండి వశపరుచుకోవడానికి, ఇలాగా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు, ఆశలు, కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. పోనీ ఇలా చేసేవాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇలా చేయించబడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే దీనికి ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా, అది దాని ప్రకారంగా మాత్రమే చేయాలి. అయితే ఇందులో కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది, వారికి తీయించుకునే విధానం ఏంటి, అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే కనుక, మనం మొదటగా ద్వాదశ రాశుల్లో నుంచి తీసుకుందాం. ఎందుకు అంటే ఈ ద్వాదశ రాశుల నుంచి తీసుకోవడం వలన వారి రాశి ఏంటి, వారి నక్షత్రాలు ఏంటి, వారి యొక్క గుణగణాలు ఏంటి, వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణిలో ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు. అప్పుడు మనము సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా, లేదా ఏ ఆలయానికైనా వెళ్ళటమా, చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక, ముందుగా మనకి చూసుకున్నట్లయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చేతబడి, బాగల్ముఖి, భానుమతి, యక్షిణి,
అలాంటి విద్యలు ఏదన్నా ఏర్పడి చేయించబడి ఉంటే కనుక ముందు పెట్టడం లాంటివి ఉంటే కనుక వారి సిమ్టమ్ ఎలా ఉంటుంది, వారు ఏంటి పరిష్కారం అని చూసినట్టయితే కనుక వీరిలో ఆందోళన, చికాకు, భయము, ఎప్పుడు కూడా బ్రీతింగ్ ప్రాబ్లం రావటం, గ్యాస్ ట్రబుల్స్ లాంటివి రావటం, అలానే ఎక్కువ తినలేకపోవటం, బ్రీతింగ్ ప్రాబ్లం బాగా వస్తుంది, హెడేక్ వస్తుంటుంది, పని చేయలేరు, అలసట ఎక్కువ ఉంటుంది, నడవలేరు, కూర్చోలేరు, మాట్లాడలేరు, ఒకళ్ళ మీద మాట్లాడడం కోపం రావడం, అలానే పెళ్ళైన భార్య ఉండకపోవడం, భర్త ఉండకపోవడం, ఆందోళన రావడం, సరైనటువంటి జోడి దొరకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, పెళ్ళైన వారికి ఇంట్లో కూడా ఆర్థిక సమస్యలు అయితే బాగా ఉండడం, ఎదుగు బతుకు లేని జీవితాల్లాగా ఉండడం, అందరికీ సమస్యలు రావడం, వీరి వలన వీరు ఏం చేయలేకపోవడం, ఎక్స్పీరియన్స్ అవ్వలేకపోవడం, ముందు ముఖ్యంగా ఏంటంటే ఒక పని చేద్దామని ఆ పని అవ్వకపోవడం, ఒక 4 రోజులు అయ్యే పని 40 రోజులు అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ మీరు ఎవరికైనా ఉన్నాయి ధనుసు రాశి వారికి ఖచ్చితంగా మీకు ఏదో జరుగుతుంది, జరిగింది, జరగబోయిందని కూడా అర్థం. ఇందులో మీకు తెలియకుండా మీ రిలేషన్షిప్ చేపిస్తారు. మీకు ధనుసు రాశి వారికి పక్కన ఎవరు శత్రువులు ఉండరు, ఎక్కువగా ఇంట్లో వాళ్ళే శత్రువులు. ధనుసు రాశి వారికి ఇంట్లో అంటే తల్లిదండ్రులు కాదు, మీకు శ్రేయోభిలాషులు కానీ, మీరు నమ్మినటువంటి వ్యక్తులు కానీ, మీ చుట్టాల్లో కానీ ఖచ్చితంగా మీకు శత్రువులు ఉంటారు. మీరే ఆ చుట్టాలే చేపిస్తారు, ఆ బంధువులే మీకు చేపిస్తారు, కానీ తెలియదు, మనతో పాటు మంచిగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరిని ఏం అనలేటువంటి పరిస్థితి. కాబట్టి మీకు మీరు ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఉన్నాయా, బ్యాక్ పెయిన్ రావటం, మోషన్ ప్రాబ్లం అవటం, గ్యాస్ ట్రబుల్, తినలేకపోవటం, హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఏ ప్రాబ్లం బయటపడదు, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ ఆస్తమా లాంటివి ఉంటాయి, తర్వాత పెయిన్స్ బాడీలో ఎక్కడో తెలియదు కానీ పెయిన్స్ వస్తూ ఉంటాయి, నరాలు లాగుతూ ఉంటాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, సరిగా కూర్చోలేరు, సరిగా పడుకోలేరు, నిద్ర పట్టదు, ఫుడ్ ఎక్కదు, ఫుడ్ తినలేరు, కొంత దూరం నడవగానే అలసట వచ్చేస్తుంది, ఏ పని చేయలేరు, ఏది మోయలేరు, పెళ్ళి అయినా కూడా పిల్లలు పుట్టేయడానికి సమస్య అది ఉంటుంది, ఆందోళన ఉంటుంది, పెళ్ళైన అత్తగారింటి కాడ ఇబ్బంది ఉంటుంది, అమ్మగారింటి కాడ ప్రాబ్లం ఉంటుంది, ఒక దగ్గర వెళ్ళలేరు, ఎవరిని వదలలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ధనుసు రాశి వారు ఎవరైనా ఉన్నారా, మీకు ఆరోగ్యరీత్యా ప్రాబ్లం కాదు, మీకు జాతకరీత్యా ప్రాబ్లం కాదు, నక్షత్రాలు కావచ్చు, జాతకం కావచ్చు, దశ అంతదశలు కొన్ని అటు ఇటుగా ఉండడం నడిచిపోతుంది. కానీ ఇలాంటి ఆందోళనలు ఉన్నటువంటిది ఎవరైనా ఉంటే కనుక వారికి ఖచ్చితంగా ఇలాంటి ఏదో నెగిటివ్ జరిగింది అని అర్థం. దానికి తీరుగా వెళ్ళడానికి చిన్న పరిహారాలు అయితే పూర్తిగా పోదు, చిన్న పరిహారం చేసుకున్న వల్ల కొంతమేర ఆందోళన తగ్గుతుంది. అయితే ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక మీకు సమీప దూరంలో ఎక్కడైనా గ్రామ దేవత ఉందా లేదా శక్తిపీఠం ఉందా, అక్కడ వెళ్ళి కుంకుమర్చన చేయించండి. ప్రతి 7 వారాలకు ఒక్కసారి 3 సార్లు అలాగా బట్టలు అమ్మవారికి చీర, జాకెటు అలాంటివి ఏదైనా అమ్మవారికి సమర్పించుకోండి. దాని ద్వారా కొంతమేర ఇది ఇబ్బంది అయితే తగ్గుతుంది. ప్రతి 3 మాసాలకు ఒకసారైనా సముద్ర స్నానం, నది స్నానం ఆచరించండి. పెద్దల పూర్వీకుల శాపాలు ఏమైనా ఉంటే ఆ వాటికి తీర్చుకోండి. ప్రతిరోజు కూడా మీరు తినేటువంటి ముద్దలో ఒక ముద్ద కాకికి కానీ, లేకపోతే పావురాలకు కానీ, లేకపోతే కోడికి కానీ, లేకపోతే నీళ్ళలో కానీ పడివేయండి. ప్రతిరోజు కూడా ఈ రెమెడీ పరిహారం ఖచ్చితంగా చేయాలి. ఒకరోజు చేయాలనేది ఏం లేదు, మధ్యలో మిస్ అయినా మీ జీవితకాలం ఇలాంటి పరిహారాలు చేసుకుంటూనే ఉండాలి. మరొకటి, మీకు సమీప దూరంలో ఎక్కడ గురువు ఉంటే కనుక ఖచ్చితంగా చూపించుకోండి. లేదా నాలాంటి వారికి కానీ నాకు కానీ ఫోన్ చేస్తే దానికి పరిష్కార మార్గాలు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే చెప్తాను. లేదు అంటే కనుక మీరు ఖచ్చితంగా ఇలాంటి ఆందోళనే చెందుతూనే ఉంటారు. మరొక రెమెడీ ఏంటంటే తేనె, తవలపాకు, ఒక్క, చున్నం, కుంకుమ పువ్వు ఈ 4 కూడా మిశ్రమం కలిపేసి ఒక బాటిల్లో పెట్టేసి ఆ తవనపాకు మీద మీకు జరిగినటువంటిది ఏదైతే ఉందో, మీ ఆందోళన ఏదైతే ఉందో అది కాటుకతో రాయండి. రాసి అది దాంట్లో పెట్టేయండి, తేనెలో పెట్టేసి మూత పెట్టి అటకమేం పెట్టేసుకోండి. ఎక్కడైనా ఎవరు కదిలించిన దగ్గర పెట్టండి. అది 3 వారాల తర్వాత నీళ్ళలో వేయండి. అలా 3 సార్లు చేయండి. దాని ద్వారా కొంతమేర మీకున్నటువంటి అశాంతి, ప్రశాంత లేకపోవడం, ఇలాంటి అన్ని సిమ్టమ్స్ అన్నీ కూడా చెడు ప్రయోగం అనేది కొంతమేర మీకు తగ్గేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ కొంతమేర తగ్గించుకొని ఏదైనా గురువుగారి దగ్గరికి వెళ్తే పూర్తిగా పరిహారం అనేది మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి ఒక ధనుసు రాశి వారికి కొంతమేర అదృష్టం అయితే మీకు ఇలాంటి జరగడం ద్వారా వచ్చేటువంటి సిమ్టమ్స్ ద్వారా మీకు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ.